ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనము. యెహోవా విమోచించిన వారు సంగీతనాదంతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి ప్రార్థన చేసి యేసులు చెల్లించమల్లా ప్రార్థన చేస్తే ఉండినప్పుడు దేవుడు వాగ్దానం చూపించాలని వెంటనే షడస్పడిన అక్కడ అవును. మనం దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నాం, ఇంకా మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాం, సాయంకాలం ప్రార్థన చేస్తున్నాం, దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాం, ఇంకా అర్ధరాత్రి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం. ఇంకా స్తుతియాగం చేస్తున్నాం. బైబిల్ అయితే పూర్తిగా రాస్తానండి. దేవుని కృప వలన చేస్తున్నాం కాబట్టి దేవుడు ఏమంటున్నారని మోచించుకున్నాను అంటున్నారు. సంగీత నాదంతో మరి మించిన వారందరూ కూడా సియోనుకు తిరిగి వస్తారంటున్నారు అన్నమాట. వాళ్ళకి నిత్య సంతోషం ఉంటుంది అంటున్నారు. వారి తల మీద నిత్య ఆనందం ఉండదు అంటున్నారు అన్నమాట. వారు సంతోషానందం కలవారు అంటున్నారు. దుఃఖం నిట్టెప్పుని తొలగిపోతాయని అంటున్నారు అన్నమాట. నీతిని అనుసరించి ఎల్లవేళ మరి యెహోవాను వెదుగుచు ఉండేవారులారా మరి నా మాట వినమంటున్నారు అన్నమాట. ఇంకా ఏమంటున్నారంటే దేవుడు మరి ఆనాడు మరి అబ్రహాం గారు మరి సారా ఎలా ఆశీర్వదించాలో అలా ఆశీర్వదిస్తానన్నారన్నమాట. మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించమంటున్నారు. మిమ్మల్ని కనిన సారాను ఆలోచించను అంటున్నారు. అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచితని అంటున్నారు. అతన్ని ఆస్వాదించి అతన్ని మంది ఎగినట్లు చేసి తని అంటున్నారు. అవునండి, దేవుడు నన్ను కూడా మరి 40 రోజులు ఇంద్ర నన్ను పేరు పెట్టి పిలిచి నేను నీకు తోడు, నిన్ను భయపడకని చెప్పేసి ఆకాశం పెద్ద పెద్ద అక్షరాలు చదివించారన్నమాట. అలాగే మరి ఇక్కడ కూడా ఏమంటున్నారంటే యెహోవా సీయోనును ఆదరించును అంటున్నారు. దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదైనా వలె చేయుచును అంటున్నారన్నమాట. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగినట్లు చేయుచును అంటున్నారన్నమాట. ఆనంద సంతోషమైన కృతజ్ఞతాస్తుతి సంగీత గానమును దానిలో వినబడిన అంటున్నారన్నమాట. నా ప్రజలారా నా మాట ఆలకించండి, నా జనులారా నాకు చెవికి మరి వినుడి అంటున్నారన్నమాట. నువ్వు ఉపదేశము నా యొద్ద నుండే బయలుదేరిన అంటున్నారు. జనులకు వెలుగు కలిగినట్లుగా నా విధిని నియమింతును అంటున్నారన్నమాట. నేను వచ్చి నా నీతి మౌనంగా ఉన్నది అంటున్నారన్నమాట. సమీపంగా ఉంది అంటున్నారన్నమాట. నేను కలుగజేయ రక్షణ బయలుదేరుతుంది అంటున్నారన్నమాట. నా బాహువులు జన్మలకు తీర్పు తీర్చుడు అంటున్నారు. దీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు అంటున్నారు. వారు నా బాహువుల ఆశ్రయింతులు అంటున్నారన్నమాట. నా బోధన ఉదయం అందించుకున్న జనులారా ఆలకించండి అంటున్నారు. మనుషులు పెట్టిన ఎందుకు భయపడకూడదు అంటున్నారు. వారి దూషణ మాటలకు దిగులు పడకూడదు అంటున్నారు అన్నమాట. వస్త్రం కొరికి వేయనట్లే చెమ్మట వారిని కొరికి వేయనంటున్నారు. బుద్ధికి మరి గొర్రెబొచ్చును కొరికి వేయనట్లే వారిని కొరికి వేయనంటున్నారు అన్నమాట. అయితే నా నీతి నిత్యం తెలుస్తుంది, నా రక్షణ తరతరం ఉంటుంది అన్నారన్నమాట. అప్పుడు నేనే మీ మొదలుచూడండి అంటున్నారు. ఇంకా మరి బాధపడి నాశనం చేయడానికి సిద్ధపడుచున్నప్పుడు వారి క్రోధమును బట్టి నిత్యం భయపడచ్చు. ఆకాశం జ్ఞాపకం చేసి భూమి పునాదులు వేసిన యెహోవాను నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదవా అన్నారు. బాధపెట్టే వారి క్రోధమును ఏమైనా అన్నారు. కృంగిన వారు త్వరగా విడుదల పొందుదురు అన్నారు. అతడు గోతులని చనిపోడు అన్నారు. అతనికి ఆహారం తప్పదు అంటున్నారు. నేను నీ దేవుడినైన యెహోవాను అంటున్నారు. సముద్రం యొక్క కెరటములు పోషించినట్లు దాన్ని రేపు నేనే అన్నారన్నమాట. సైన్యకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు అంటున్నారు. నేను ఆకాశంలో స్థాపించినట్లని భూమి పునాదులు వేయనట్లని నా జనమని వేయని సీయంతో చెప్పినట్లు నీ నోట నా మాటల నుంచి నా చేతిలో నేను కప్పి అన్నాను అంటున్నారండి. అవునండి, నా దేవుడు ఈ వాగ్దానం కూడా ఒకసారి నాకు ఇచ్చారనమాట. నా జనమని వేయని సీయంతో చెప్పినట్లు నీ నోట నా మాటల నుంచి నా చేతిలో నేను కప్పి అన్నానని కూడా ఇచ్చారనమాట. ఒకసారండి దేవుడు ఆ దినం నుంచి వరకు మరి ఆయన మాటల నుంచి ఆయన చేతులను కప్పించుతున్నారు అనమాట. అయ్యో పడిపోయింది ఉద్ధరించి దేవుడు కుంగిపోయిన లేకపోతే దేవుడు అనమాట. సర్వజీవులకు ఆయన వైపు చూసిన తగిన కాలం ఆహరించి దేవుడు మందుడు అనమాట. మనసులో ఆయన మొరబడితే మనకు ఉద్ధరించే దేవుడు అనమాట. నీతి పని ప్రేమించేవాడు పరదేశాలు కాపాడేవాడు అనమాట. బంధింపడి విడుదల తీసి దేవుడు అనమాట. తన ఐదు పైపులు కలుగు చూస్తూ తన కృప కొరకు కనిపెట్టాడు యెహోవా అందించేవాడు అనమాట. ఆయన మనతో కూడా ఉన్నారు, మనలోనే ఉన్నారు అనమాట. మనతో నివసిస్తున్నారు అనమాట. దేవుడితో ఆయన చెప్పిన
చేసి తీస్తున్న మహిమలు వారి ప్రతి అవసరం మనం తీరుస్తానంటున్నారన్నమాట. మోచించిన వారు సంగీత నాదం వారి సీఎం తిరిగి వస్తారన్నారు. నిత్య సంతోషం వారి తల మీద ఉంటుంది అంటున్నారు. వారు సంతోషానందం కలగలుగుతారు అంటున్నారు. తక్కువ నెట్టి తొలగిపోతాయని చెప్పేసి నేను మాట్లాడండి. ఇది నాకు అందరి జీవితంలో అనుకుంటా ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనద్ర సరస్వతమంద్ర ఘనమైన గెలుస్తూ స్థుతిస్తున్నాను. ఎంతమంది పథకబెట్టిన పేరు పైన నేను చేసి పథకబెట్టి అవసరం నాకు తెచ్చిన గొర్రెలు తెచ్చండి. నేను చండి వీళ్ళు మంచి విద్యాశాలని దేవుడు దిగులు తెచ్చండి. అది ప్రస్తుతం ఆది సాయం చేయండి. వనస్తులు బలపరచడం కాలం కాడబెట్టి సహాయం చేయండి. అన్నగం స్వస్పర్శం వేలంతో వచ్చిన వారు లేకపోతే రక్షణ తెచ్చండి. మీరు రాన్ని మీరు శని మీద సుతపండి బాగా తెచ్చేవారు మా ప్రభుత్వ నామన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాను ఉందండి. ఆమెన్. నేను ప్రజలు మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.